వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీ శాసన మండలి వైసీపీ ఎమ్మెల్సీల నినాదాలతో దద్దరిల్లింది. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులపై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టుపట్టింది. వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించడంతో పోడియం వద్దే ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై తక్షణమే చర్చించాలి అని వైఎస్ఆర్సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఏపీలో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే మండలిలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి. శాసన మండలి సమావేశం ప్రారంభం కాగానే సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులపై చర్చ జరపాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చారు. అయితే విపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. మరో రూపంలో వస్తే చర్చ జరుపుతామని చెప్పారు. దీంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు చైర్మన్ పోడియంను చుట్టుముట్టి అరగంట పాటు నినాదాలతో హోరెత్తించారు. తమ నిరసనను తెలియజేశారు. అయితే తమ వాయిదా తీర్మానంపై చర్చ జరపాల్సిందేనని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చైర్మన్ను కోరారు. రాష్ట్రంలో వచ్చి ఎంతో మంది యువకుల్ని ఈ సోషల్ మీడియా పోస్ట్ అని చెప్పని లేనిమని పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జరగలేదు. మీరు వేరే ఫార్మాట్ లో రండి, వేరే ఫార్మాట్ లో రండి. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాన్ని అలౌ చేయడం జరగదు. బొత్స సత్యనారాయణ విజ్ఞప్తిని చైర్మన్ తిరస్కరించడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. వి వాంట్ జస్టిస్, సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు నినాదాలు చేస్తుండగా పాలక కూటమి ఎమ్మెల్సీలు వాళ్లతో వాగ్వాదానికి దిగి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. కూటమి సభ్యులు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ వైఎస్ఆర్సీపీ సభ్యులు మాత్రం సోషల్ మీడియా ప్రతులను చైర్మన్కు చూపిస్తూ నినాదాలు కొనసాగించారు. వైఎస్ఆర్సీపీ సభ్యుల నినాదాలు కొనసాగుతుండగానే చేసేదేమీ లేక సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సభలో గందరగోళం కొనసాగడంతో సభను మండలి చైర్మన్ కాసేపు వాయిదా వేశారు.